Hi, friends. Now, I would like to describe the language, whether it may be a regional language or national language or even universal language. It is of three kinds. Any language is of three kinds. Number one, less formal language. అంటే వ్యవహారిక భాష. సెకండ్ వన్, ఫార్మల్ లాంగ్వేజ్, అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడుకునే భాష. మూడవది మోర్ ఫార్మల్ లాంగ్వేజ్, అంటే సంపూర్ణంగా ఒక గ్రంథములో వాడే భాష. లేదు, అధికార కార్యకలాపాలు చేసేటప్పుడు ఉపయోగించేటువంటి అతి మర్యాద, అతి గౌరవపూరితమైనటువంటి భాష. సో లెస్ ఫార్మల్, ఫార్మల్, మోర్ ఫార్మల్. ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే లెస్ పొలైట్, పొలైట్, మోర్ పొలైట్. మనము మన వయస్సు వాళ్ళతో, మన తోటి వాళ్ళతో, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, విద్యార్థులు, ఏదో 6వ 7వ తరగతి విద్యార్థులు, వాళ్ళు చాలా చనువుగా మాట్లాడుకుంటుంటారు. ఏ రారా, పోరా, ఏయ్ ఐస్ క్రీమ్ తిందాం రారా, ఆడుకుందాం రారా, ఏ పోవై నేను రాను. దీన్నే లెస్ ఫార్మల్, అంటే తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే సమవయస్కులతో కూడా మనము తక్కువ మర్యాదగా మాట్లాడతాం. అవసరం లేదు కదా. మనకంటే కొంచెం పెద్దవాళ్ళ దగ్గర చూసారా, ఫార్మల్ లాంగ్వేజ్, మర్యాదగా, వయసులో కొంచెం పెద్దవాళ్ళు, లేదు సీనియర్స్, వాళ్ళ దగ్గర పొలైట్గా మాట్లాడతాం. మరి వయసులో చాలా పెద్దవాళ్ళు, అనుభవంలో చాలా పెద్దవాళ్ళు, ఉన్నత ఉద్యోగం చేసేవాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వాళ్ళ దగ్గర మనము ఎలా మాట్లాడాలి? మోర్ పొలైట్, మోర్ ఫార్మల్. Anyway, language is a medium through which we can converse very easily, very effectively, very elegantly, very efficiently, moreover spontaneously, so that we can express our feelings very clearly, very openly. However, in written language, that is book language, we use special adjectives, special adverbs, special phrases, special idioms, proverbs, sayings, adages, maxims, which make the language very beautiful. But we should use them, we should
converse and use them with the people who are educated, who had literal language knowledge, who can understand the proverbs, idioms, situationally. చూసారా, అవతలి వాళ్ళకు అర్థం కావాలి నువ్వు వాడుతున్నటువంటి జాతీయాలు కానీ సామెతలు కానీ నానుడులు కానీ అవతలి వాళ్ళకు అర్థం కావాలి. ఆ జ్ఞానము లేని వాళ్ళతో ఈ భాష మాట్లాడకూడదు. అంతేకాదు, వీటిని ఎక్కువగా మనం రిటర్న్ లాంగ్వేజ్లో జాగ్రత్తగా వాడాలి. ఒక పుస్తక రచనలో, ఒక కథా రచనలో, ఒక నవలా రచనలో నువ్వు మంచి మంచి జాతీయాలను, సామెతలను ఉపయోగించుకోవచ్చు, సందర్భానుసారంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఇంగ్లీషు ప్రావర్బ్స్, తెలుగు ప్రావర్బ్స్ గురించి తెలుసుకుందామా? ఇప్పుడు ఇంగ్లీష్లో పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వోర్డ్ అన్నాడు. మనకు తెలుసు కదా, తెలుగులో కూడా ఉంది. కత్తి కంటే కలం మిన్న. స్వోర్డ్ అంటే కత్తి. పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వోర్డ్ అంటే కత్తి కంటే కలం చాలా శక్తివంతమైనది. చూసారా? కాబట్టి ఇవి ఇంటర్నేషనలీ పాపులర్, అండ్ ఇన్ ఇండియా, ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో దే ఆర్ వెరీ వెరీ పాపులర్. And some proverbs are related to some regions. Take for coastal regions where the sea is very near to them, and the fishermen live at the edges of the river in small huts. Their livelihood is catching the fish, that is fishing. A fisherman should go into the fish before 5, very early morning. That is, in between 4 and 5, he can go into the sea to catch the fish. Because at that time the waves take the boat into the sea very easily. But after 5, he slept well, he got up after 5, now he can't enter the sea. Why? Now the tides are pushing out. If he tries to enter, his boat will be pushed out of the sea. అంటే ఇంకా ఆ రోజు వాడు చేపలు పట్టడానికి వెళ్ళలేడు. కాబట్టి చేపలు పట్టేవాడు, వాడికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది సముద్రంలో వెళ్ళడానికి, సముద్రం నుండి రావడానికి కూడా. అలా వాడు మైమరిచి నిద్రపోయి సరైన సమయంలో వెళ్ళకపోతే ఇంకా ఆ రోజు సముద్రంలోకి వెళ్ళేదానికి వాడికి వీలు కాదు. అంటే వాడు ఆ రోజు పస్తులు ఉండాలి. అందుకే టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అన్నారు. ఇది మన రాయలసీమ ప్రాంతం వాళ్ళకు అర్థం కాదు, తీర ప్రాంతాల వాళ్ళకు అర్థమవుతుంది. మన కోసం టైము ఆగదు, టైడు ఆగదు. టైడ్ అంటే సముద్రంలోకి వెళ్ళేది, సముద్రం నుంచి బయటికి తెచ్చేది. అవి అనుకూలంగా ఉన్నప్పుడే వెళ్ళాలి, రావాలి. చూసారా? సో ఇలా ప్రాంతీయ పరంగా ఉండేవి ఉంటాయి, అందరికీ వర్తించేవి ఉంటాయి కదా. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. చూసారా ఎంత చక్కని ఇంగ్లీష్.
అంటే ఇది హైలీ ఎడ్యుకేటెడ్ సైంటిస్టులకు వర్తిస్తుంది, సామాన్యులకు తెలియదు. అవసరం అన్నది ఒక కొత్త వస్తువుని కానీ విధానాన్ని కానీ కనుగొనడానికి మనలను ప్రోత్సహిస్తుంది. అంటే అవసరం అన్నది తల్లి లాంటిది దేనికి? కొత్తదనానికి. చూడండి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇంకా మరొక్కటి అందరికీ, ప్రపంచ ప్రజలందరికీ వర్తించేది. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మన పల్లెటూళ్ళలో వాడతాం, పట్టణాల్లో వాడతాం, తెలుగు వాళ్ళు వాడతారు, కన్నడ వాళ్ళు కూడా వాడతారు. మెరిసేదంతా బంగారం కాదు. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. చూసారా ఎంత చక్కని సామెత. An empty vessel makes much noise. ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే నిండు కుండ తొణకదని. ఎంటీ వెజల్ అంటే ఏదో కొంచెం నీళ్ళు ఉన్నటువంటి పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది. అదే కంచు మోగునట్లు కనకంబు మ్రోగున. చూసారా, విదేశీ సామెతలకు చక్కని మన స్వదేశీ సామెతలు కూడా ఉన్నాయి కదా. ఆశ బారెడు, ఆస్తి మూరెడు. అంటే చూసారా, గ్రీడీనెస్, అత్యాశ ఉండకూడదని. ఆశకు పోతే గోసిలో రాయి పడ్డట్టు. చూసారా పల్లెటూళ్ళలో. సో అత్యాశకు పోకూడదు. ఉన్నంత పరుపు ఉన్నంతలో కాళ్ళు చాపుకో, పిండి ఉన్నంతలో రొట్టె చేసుకో. కొంత పిండితో ఎక్కువ రొట్టెలు చేయాలని ఆశపడవద్దు. సో ఇలా చక్కగా గ్రామీణ ప్రాంతాల నుంచి పుట్టి పట్టణ ప్రాంతాలకు చేరినటువంటి సామెతలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా an empty bag can't stand straight. చూడండి, బియ్యము నిండుగా ఉన్నాయి, సంచి నిండుగా, అది గోడకు బాగా నిలబడుతుంది. బియ్యం అయిపోయినాయనుకో సంచి నిలబడుతుందా? కిందికి పడిపోతుంది కదా. చూసారా, నిండు కుండ తొణకదన్నట్టు నిండు సంచి పడిపోదు, ఖాళీ సంచి పడిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వదేశీ విదేశీ సామెతలు అనేకంగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంగ్లీషు సామెతలు విచిత్రంగా ఉంటాయి. క్లౌడ్ నైన్. చూడు, 9 అనే సంఖ్యతో మేఘాలు, 9 మేఘాలు అంటే ఏమి? మిక్కిలి సంతోషంగా గాలిలో తేలిపోతున్నప్పుడు వాడుతారు. మనకేదైనా మంచి శుభం జరిగినప్పుడు అలా మన శరీరం గాలిలోకి ఎగిరిపోయినట్టుగా ఉంటుంది, దూది పింజల. సో క్లౌడ్ 9 అంటే సంతోషంలో ఆకాశంలో మేఘాలలో తేలిపోవడం. మేఘాలలో అంటారే, అలా తేలిపోవడాన్ని క్లౌడ్ 9 అంటారు.
ఇక 9 డేస్ వండర్. 9 డేస్ వండర్ అంటే 3 నాళ్ళ ముచ్చట తెలుగులో. తెలుగులో వాళ్ళ పెండ్లి 3 నాళ్ళ ముచ్చట అయిందబ్బా, విడాకులు తీసుకున్నారు. కానీ మనకు 3 డేస్ అయితే కొంచెం ఫారినర్స్కు 9 డేస్. 9 డేస్ వండర్ అంటే 9 రోజుల ముచ్చట. ఇప్పుడు మన పథకాలు ఉన్నాయే, మన ప్రజా పథకాలు, ప్రజలకు బిస్కెట్లు వేస్తారు కదా, ఈ పథకాలన్నీ శాశ్వత పథకాలు కాదు, ఓట్ల కోసం వేసే పథకాలు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? 9 రోజులు ఉంటాయి, 10వ రోజు మాయమైపోతాయి. అలాంటి వాటినే 9 డేస్ వండర్. ఇంకా డోంట్ బీట్ ద డెడ్ హార్స్. పాపం గుర్రం బక్క చిక్కింది, ముసలిదయింది, చేత కావడం లేదు, దానికింత గడ్డి పెట్టడం లేదు. కానీ బండి యజమాని బండికి కట్టి ఒక 100 కేజీల బ్యాగ్స్ ఒక 10 వేస్తే పాపం ఎత్తుకు వెళ్ళమంటే అది ఎలా వెళ్తుంది? మాటి మాటికి కొరడాతో బెదిరిస్తున్నాడు. అది లాగి లాగి కుప్ప కూలిపోయింది. కూలిపోగానే అసువులు గాలిలో కలిసిపోయాయి, ఊపిరి గాలిలో కలిసిపోయింది. వీడు కొరడాతో ఇంకా కొడుతూనే ఉన్నాడు. చనిపోయిన గుర్రాన్ని ఎన్నిసార్లు కొరడాతో కొడితే ఏం ఉపయోగం? అది లేస్తుందా? కాబట్టి చనిపోయిన గుర్రాన్ని కొట్టడం వృధా అని చెప్పడానికి. డోంట్ బీట్ ద డెడ్ హార్స్. ఇంకా మంచిది, నాట్ ది స్కిన్ ఆఫ్ మై నోస్. చాలా చక్కని ఇంగ్లీష్ సామెత, తెలుగులో లేదు. అంటే అధికారంలో ఉండేవాళ్ళు, బాధ్యతతో కూడిన అధికారంలో ఉండేవాళ్ళు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఆరోగ్య అధికారులు, ఇక ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మధ్య బాధ్యత తప్పి వ్యవహరిస్తున్నారు. ఒక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఒక అమ్మాయి ఇది మా స్టేషన్కి సంబంధించింది కాదు, వెళ్ళు అక్కడ ఇచ్చుకోపో. ఒక యాక్సిడెంట్ అయ్యింది, 108కు ఫోన్ చేస్తే ఒక్కరు రాలేదు. ఫోన్ చూస్తే డెడ్ చేసి పెట్టారు. ఇది బాధ్యత రాహిత్యం కదా. అంటే నీకేమైతే నాకేంటి అని. నాట్ ది స్కిన్ ఆఫ్ మై నోస్, నాట్ ది స్కిన్ ఆఫ్ మై నోస్. నీకేమైతే నా ముక్కుకేమి? నా ముక్కు చక్కగా ఉంది, హ్యాపీగా అనుకుంటున్నా, రుద్దుకుంటున్నా. నీ స్కిన్ డ్యామేజ్ అయితే నేనేం చేయాలి? ఇది బాధ్యత లేని ప్రవర్తన కలిగిన వాళ్లకు డైరెక్ట్గా చెప్పేటువంటి ఒక సామెత. బాధ్యత రాహిత్యంగా ఉండేవాళ్లకు చెప్తారు, నాట్ ది స్కిన్ ఆఫ్ మై నోస్. నీకేమైతే నాకేంటి, నీకెంత కష్టం వస్తే నాకేంటికి అని పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య అధికారులు ఇలా చెబితే ఎలాగండి? సో ఇలా సామెతలు చాలా ఉన్నాయి, ఒకేసారి అన్నీ చెప్పలేం కదా. కాబట్టి మరొక్క వీడియోలో మరికొన్ని సామెతలు, ఎందుకంటే ఈ ఈడియమ్స్, ప్రావర్బ్స్, ఫ్రేజెస్ గివ్ ది లాంగ్వేజ్ బ్యూటీ. మన భాషకు అందాన్ని ఇస్తుంది. పద్యాలకు అలంకారాలు, సమాసాలు, సందులు ఎలా అందాన్ని ఇస్తాయో అలా సామెతలు మన రచనా శక్తికి ఉపయోగపడతాయి. జాతీయాలు మనకు ఉపయోగపడతాయి.
వీటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. అందరికీ వందనం.